వివిధ ఒకటే చెప్పాడు, పులిపాలు తెమ్మంటే తీసుకురావాలని చెప్పాడు. అంటే మీ దగ్గర సిబ్బంది ఉంటారు, బీఆర్ఎస్ బీఆర్ఓలు ఉంటారు, వాళ్ళు తీసుకొస్తారు అని చెప్పారు. అంటే నిజంగా పులిపాలు తెమ్మంటే తెస్తామని కాదు, ఏ పని ప్రజలకు కూడా డిస్టర్బ్ కావద్దని మనం పనిచేసుకుంటూ వస్తున్నాం. ఎక్కడ కూడా ఇక్కడ మన స్వార్థం అంటూ ఏది లేదు. దాన్ని మాత్రమే రెవెన్యూలోకి వచ్చాము. కానీ ఈ 10 సంవత్సరాల కాలంలో పబ్లిక్ సర్వీస్ అంటే అసలు అంటే ఒకలాంటి ప్రజలందరికీ కూడా ఈ దగ్గరగా ఉన్నాం. బాగా బాండ్ ఉంది మనకి పబ్లిక్ కి. పుట్టుకతో మొదలు పెడితే డెత్ వాళ్ళకి జనరల్ గా అసూయ ఉంటుంది. మనం ఎట్లా విడదీయాలనే ఆలోచన క్రమంలోనే పబ్లిక్ లో మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం వచ్చింది. మంచి సేమ్ టైంలో మన నాయకులు మనల్ని ముందు నడపడానికి వచ్చారు. కాబట్టి తర్వాత ఎంత తొందరగా పనులు అయ్యాయో చూడండి. తర్వాత సీఎంఆర్ఓ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టి మనం కూడా స్వార్థంగా ఉండదు. మనం వచ్చినప్పుడు మనం ఏదో లీడర్ వచ్చినప్పుడు ఎంత గొప్పగా మనం పని చేసినాం, ఎంత గొప్పగా అనుభవించిన దానికి 2 ఎగ్జాంపుల్ చెప్పినా చేయగలగాలి. అంత ధైర్యంగా పనిచేసే కమిట్మెంట్ స్టాఫ్ మనకు ఉన్నారు. వాళ్ళే గ్రామ రెవెన్యూ అధికారులు అని చెప్పారు. ఇంకా చెప్పారు ఇంకో కార్మికుల దగ్గర ట్రైనింగ్ కోసం తనే చెప్పాడంటే, సార్ ఇంకా నాకు నేర్చుకోవాలని ఉందంటే నువ్వు కుర్చీలో కూర్చో, కుర్చీ అది అన్ని నేర్పిస్తుంది. కూడా గౌరవప్రదంగా సన్మానించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అన్న ప్రెసిడెంట్ అన్నతో పాటు జనరల్ సెక్రటరీ డిసిఏ డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ రామకృష్ణ గారు, తహసీల్దార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అందరూ కూడా ఈరోజు రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా నాటి ప్రభుత్వం రెవెన్యూ ఉద్యోగులని చిన్నాభిన్నం చేసింది పరిస్థితులు చూసినాం. గ్రామ స్థాయిలో రైతులకి సమస్యలు పరిష్కరించే అధికారిని లేకుండా చేయటం, సమస్యలు అనేది గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి తీసుకురావడం, పరిష్కరించే వ్యవస్థనే లేకుండా చేయటం గత ప్రభుత్వం చేసిందని మనకు తెలుసు. ఇప్పుడు ఏర్పడ్డ ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు వచ్చిన వెంటనే, ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రెవెన్యూ శాఖ మీద అదే మరీ ముఖ్యంగా ఏదైతే పేర్కొంటున్నామో ధరణి ప్రక్షాళన దిశగా కమిటీని ఏర్పాటు చేసి ఏర్పడ్డ ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కమిటీ రూపంలో ఏదైతే ఎన్నో ఏర్పడ్డ ఈ చట్టంలో కొత్త చట్టంలో ఉన్న లోపాలని పరిష్కరిస్తూ ధరణిని ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో ఒక కమిటీని ఏర్పాటు చేసి దానిలో అవకాశాన్ని అదేవిధంగా నిష్ణాతులైన నిపుణుని ఏర్పాటు చేసి అందులో ఆ కమిటీలో నేను కూడా ఒక భాగస్వామిగా పంచుకోవడంతో పాటు ఇక్కడ ఏదైతే ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతోనే మేము ముందుకెళ్తున్నాం. దాని తరుణంలోనే రెవెన్యూ ఉద్యోగులు నిరాశ నిస్పృహలతో మీకు తెలుసు గత ప్రభుత్వం విఆర్ఏ వ్యవస్థని లేకుండా రెవెన్యూ శాఖకు దూరం చేయడం జరిగింది. ఆ దూరంతో పాటు ప్రజలకు కూడా ఇబ్బందులు కలుగుతున్న సందర్భం మీరు ఎన్నోసార్లు చాలా సందర్భాలు మీ పత్రికా ముఖంగా మీ మీడియా ముఖంగా తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి సమస్యలు పరిష్కరించడంతో పాటు రెవెన్యూ ఉద్యోగులు ఒక ధైర్యాన్ని నింపాలనే ఉద్దేశంతో ప్రతి జిల్లాలో కూడా జిల్లా పర్యటనలు ఉమ్మడి జిల్లా వారీగా పర్యటిస్తూ మొన్న ఆదిలాబాద్ జిల్లా, ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించడం జరిగింది. సమస్యలు మీరు తెలుసు, ఉద్యోగులు చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు వెళ్ళారు. విఆర్ఓలు అయితే శాఖలకు సంబంధం లేకుండా జీతాలకు సంబంధం లేకుండా అనేక రకాలమైన కనీసం వారికి జీతభత్యాల్లో పే ప్రొడక్షన్లు కూడా లేని శాఖలలో నియమించటం అర్ధరాత్రి అని మీకు కూడా తెలుసు. ఎన్నో సందర్భాల్లో ఏమేమి జరిగిన విషయాలన్నిటి కూడా మీడియా ముఖంగా తీసుకొచ్చారు. అలాంటి సందర్భాన్ని మేము ఒక్కసారి అందరం కలుసుకొని మనోధైర్యాన్ని నింపడానికి ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసినాం. ఈ కార్యక్రమాలకి కింది స్థాయి సిబ్బంది నుంచి రాష్ట్ర స్థాయి సిబ్బంది వరకు అందరూ కూడా ఒకే వేదిక మీద పంచుకోవాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వానికి కూడా ప్రజలకి సర్వీస్ చేయాలనే ఉద్యోగుల్ని వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ
ఎందుకంటే ప్రజల్ని మనం ఉంటేనే మనం ఉంటామనే ఉద్దేశంతో ప్రజలతో పాటు ఉద్యోగులను కూడా ఒక మొబిలైజ్ చేసి వాళ్ళందరినీ కూడా యాక్టివ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలో పర్యటిస్తూ ఈ కార్యక్రమాలు అందరం కూడా చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.